హలో అండి. ఈ రోజు వీడియోలో ఈ మండే ఎండలకి చల్లచల్లగా బనానా జ్యూస్ అయితే చేసుకుందామా. అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు 5 నిమిషాల్లో చాలా సింపుల్గా చేసి పెట్టొచ్చు ఈ బనానా జ్యూస్. ఈ బనానా జ్యూస్ ఎప్పుడు చేసి జ్యూస్ లాగా కాకుండా ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ బనానా జ్యూస్లో నేను ఏమి వేసాను అన్నది మీకు తెలుస్తుంది. ఈ 2 వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. జ్యూస్లోకి అయితే బనానా చక్కెరకేళి తీసుకోండి. చక్కెరకేళి అరటిపళ్ళు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. చక్కెరకేళిలో కూడా కొమ్ము చక్కెరకేళి అని ఉంటుంది, చాలా పొడవుగా ఉంటుంది అరటిపండు. అదైతే జ్యూస్కి అంత బాగోదు. ఈ చక్కెరకేళి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ జార్లో అయితే 3 చక్కెరకేళి వరకు వేసుకున్నాను. ఈ జ్యూస్లో ఈ 2 వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నాను కదా. అదేనండి, హార్లిక్స్ 2 స్పూన్ల వరకు హార్లిక్స్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెండోది అయితే జీడిపప్పు అండి, ఈ జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే పంచదార వేసుకోండి, 3 స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. 1 గ్లాసుడు పాలు పోసుకోండి. ఈ పాలు పోయటం వలన జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఐస్ ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ అయితే పట్టుకోండి. ఒకటిలో కాకుండా ఐస్ ఫీడ్లో పెట్టి మిక్సీ పట్టండి. జీడిపప్పు కూడా చాలా చక్కగా నలుగుతుంది. అప్పుడు జ్యూస్ మనకు చిక్కగాను రుచిగాను ఉంటుంది. ఇప్పుడు గ్లాసులు తీసుకుని గ్లాసుల్లో అయితే ఈ జ్యూస్ వేసేసుకోండి. ఎంతో టేస్టీగా చిక్కగా ఉండే బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా పైన కొద్దిగా హార్లిక్స్ వేసుకోండి. హార్లిక్స్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని చల్లచల్లగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.